సాధారణంగా నాగపూర్ రోడ్ల మీద టీ అమ్ముకునే వ్యక్తి దగ్గరికి ద గ్రేట్ బిల్ గేట్ వచ్చి టీ తాగుతాడు. టీ తాగడమే కాకుండా తన సోషల్ మీడియా అకౌంట్లో బిల్ గేట్స్ ఈ చాయ్ వాలాతో దిగిన ఫొటోస్ని అండ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తాడు. ఆ వీడియోకి 151 మిలియన్ వ్యూస్ కూడా వచ్చినాయి. మరియు ఆ ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ₹1 కోటి పైగా విలువ చేసే కారుల్లో తిరుగుతూ ఉంటాడు. మరి తను చదువుకున్నది ఏంటి? కేవలం తను చదువుకున్నది 10th క్లాస్ మాత్రమే. ఇంకా ఇప్పటికీ 25 సంవత్సరాలు వచ్చినా కూడా పుస్తకాలతో యుద్ధం చేస్తూనే ఉన్నావు. జ్ఞానం కోసం కాదు, బ్రతుకు తెరువు కోసం, ఒక ఉద్యోగం కోసం. కానీ మన ఛాయ్ వాలా బ్రదర్ అలా కాదు. సరదాగా ఫారెన్ టూర్స్ కూడా వేస్తూ ఉంటాడు. లైక్ దుబాయ్ అట్లా తిరిగి వస్తూ ఉంటాడు చిల్ అవ్వడం కోసం. నువ్వు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నావా, ఇంత చదువు చదివి నేనేం ఉద్యోగం చేస్తున్నాను? ఈమె పేరు అంజలి అరోరా. ఈమె రీసెంట్గా 4 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొనుక్కుంది. 4 करोड़ का घर खरीद के लगाते हैं. 4 करोड़ शायद उससे ज्यादा का है. ఈమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో బిల్ గేట్స్ కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె ఏ పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు కాదు, అలా అని సొంత బిజినెస్ కూడా లేదు. మరి 4 కోట్లు పెట్టి ఇల్లు కొనేంత సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది? మీరే చూడండి. నువ్వు రోజు పుస్తకాలతో యుద్ధం చేస్తా ఉంటావు, లేదా ఉద్యోగం కాపాడుకోవడం కోసం నీ బాస్ ముందు ద బెస్ట్ అనిపించుకోవడం కోసం నీ కష్టానికి మించి కష్టపడుతున్నావు. నువ్వు చేసే జాబ్తో, నీ సంపాదన, నీ శాలరీతో 4 కోట్లు పెట్టి ఎప్పుడు ఇల్లు కొనగలవు? నీ ఆలోచనగా వదిలేస్తున్నాను. ఈ పిల్ల వడాపావ్ గర్ల్. ఢిల్లీ గల్లీలో వడాపావ్ అమ్ముతా ఉంటది. ఈమె రీసెంట్ గా ₹1 కోటి పెట్టి ఒక కారు కొనుక్కుంది. అదే కారులో వడాపావ్ అమ్మడానికి వస్తా ఉంటది అప్పుడప్పుడు. ఏంటి జోక్ చేస్తాను అనుకుంటున్నారా? మీరే చూడండి. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది కూడా. దీన్ని చూసి చాలా మందికి చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు చదువుకుని దీని అమ్మ జీవితం ఏం సాధించామని. బట్ రియాలిటీ వేరు బ్రదర్. లెట్ మీ టెల్ యూ, వెయిట్ ఫర్ ఇట్. బిల్ గేట్స్ కాలేజ్ డ్రాప్అవుట్, ప్రపంచ అతి సంపన్నుల్లో ఒకడు. మార్క్ జుకర్బర్గ్ కాలేజ్ డ్రాప్అవుట్. సోషల్ మీడియా కింగ్ నౌ స్టీవ్ జాబ్స్ కాలేజ్ డ్రాప్అవుట్. యాపిల్ కంపెనీ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్ హై స్కూల్ డ్రాప్అవుట్. లెక్కలేనంత డబ్బు సంపాదించాడు. జాన్ డి రాక్ఫెల్లర్, ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి, మన కథలో మళ్ళీ వస్తాడు. ఇతడు వరల్డ్ ఫస్ట్ బిలియనీర్. సరే, వీళ్ళంతా బయట వాళ్ళు. మన వాళ్ళు చూసుకుంటే గౌతమ్ అదానీ అండ్ ముఖేష్ అంబానీ ఇద్దరు యూనివర్సిటీ డ్రాప్అవుట్. అలాగే చాయ్ వాలా, వడాపావ్ గర్ల్ అంజలి అరోరా. మన తెలుగులో చూసుకున్నట్లయితే హర్ష సాయి, నాన్వేషణ, ఇలా చాలా మంది సరదా కోసం కోట్లలో సంపాదిస్తున్నారు. మరి నువ్వు చిన్నప్పటి నుంచి పుస్తకాలు బట్టి పట్టి సగం వయసు మొత్తం పుస్తకాలతో అయిపోయింది. ఇంత సంపాదన పక్కన పెడితే అంత పెద్ద అమౌంట్ని మన కళ్ళతో చూస్తామో లేదో కూడా మనకు తెలియదు. దానికి కారణం ఏంటో తెలుసా? ఇది నీ ఫెయిల్యూర్ అయితే మాత్రం కాదు. దీనికి కారణం నిన్ను ఎడ్యుకేషన్ అనే ఒక ట్రాప్లో ముంచేశారు. ఇది మన ఇండియన్ అండ్ రష్యన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ సిస్టమ్ అనేది మన మైండ్ని వాడే అవకాశం లేకుండా చేస్తుంది. ఈ ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ నిన్ను ఆర్డర్స్ని ఫాలో చేయడానికి అండ్ బానిసగా సేవ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. క్వశ్చన్ చేసే లేదా చేయాలన్న ఆలోచన కూడా రాకుండా చేసేది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్. నీ పైన కూర్చున్న వాళ్ళు ఆర్డర్స్ వేస్తే దాన్ని నువ్వు ఫాలో చేయడానికి మాత్రమే ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేశారు. స్కూల్, కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం ప్రయత్నం చేయి. నానా తిప్పులు పడి జాబ్ సంపాదించు. జాబ్ సంపాదించి 40 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఒకరోజు తెచ్చుకో. ఇదే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండేది. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నీకు జ్ఞానం నేర్పించదు, నీకు బట్టి పట్టడం నేర్పిస్తుంది, నీ బుర్ర వాడుకునే అవకాశాన్ని కల్పించదు, నీ కళల మీద, నీ ఆశల మీద పనిచేసే విధానాన్ని నేర్పించదు, నీకు నేను ఇండిపెండెంట్గా బ్రతకడం నేర్పించదు. చిన్నప్పటి నుంచి ప్రతి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యి 20 to 22 ఇయర్స్ వరకు చదువుకొని మరి 48% ఇంజనీర్స్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు. ప్రతి 2 ఇంజనీర్స్లో ఒకరు అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు. 36% ఐఐటి గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయిడ్. మళ్ళీ వీళ్ళంతా ఐఐటి బాంబే యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్. చాలా ఫన్నీగా ఉంది కదా? వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే మరి నార్మల్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఇక్కడ మీకు నిరుద్యోగత చాలా పెద్ద ప్రాబ్లం అనిపిస్తుందా? కాదు, దానికన్నా ఎక్కువ పర్సెంటేజ్ స్టూడెంట్స్ అండర్ ఎంప్లాయీస్. అంటే ఉద్యోగం చేస్తున్నారు కానీ వాళ్ళు చదువుకున్న దానికి చేస్తున్న దానికి సంబంధం ఉండదు. ఎగ్జాంపుల్, 2018 సంవత్సరంలో యూపీ స్టేట్ గవర్నమెంట్ ప్యూన్ జాబ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికోసం 93,000 మంది అప్లై చేశారు. అందులో ఏకంగా 3,700 మంది పిహెచ్డి హోల్డర్స్. వీళ్ళు కేవలం ప్యూన్ జాబ్ కోసం అప్లై చేశారు. మరి ప్యూన్ జాబ్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసా? మినిమం 8th క్లాస్ లేదా 10th. పిహెచ్డి చేసిన వాళ్ళు ఈ జాబ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే దాని అర్థం వాళ్ళ దగ్గర పని లేదు, ఉద్యోగం లేదు. మీకు ఈ నిజం తెలిసినట్లయితే తప్పకుండా షాక్ అవుతారు.
ఎందుకంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దీనికోసం మాత్రమే తయారు చేశారు. నువ్వు స్కూల్ నుంచి కాలేజ్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి అవుట్ అయ్యేసరికి బుర్ర ఆలోచించే మేధాశక్తిని ఎలా కిల్ చేస్తారు అంటే నువ్వు కాలేజ్ నుంచి అవుట్ అవుతూనే నీ ఏజ్ అయిపోతుంది. ఆ టైంకి ఆ సమయానికి నీ పైన ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయంటే ఇంకా తప్పక ఏదో ఒక ఉద్యోగం వెతుక్కునే పరిస్థితులకు వెళ్తావు. మీకు అర్థమయ్యే విధంగా క్లియర్ గా చెప్తాను వినండి. బిల్ గేట్స్, మార్క్ జూబర్గ్, అదానీ, అంబానీ వీళ్ళంతా ఒక టైంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి క్విక్ అయ్యి వాళ్ళ మైండ్ ని వాడడం స్టార్ట్ చేశారు. ఇండిపెండెంట్ గా థింక్ చేయడం స్టార్ట్ చేశారు. సొంతంగా ఏదైనా సాధించాలని ఆలోచన చేశారు. అందువలన ఈ రోజు లెక్క పెట్టలేనంత సంపదలకు వారసులుగా ఉన్నారు. First, paint the picture of the incredible opportunity ahead of you. There's no need even to have a college degree. Everything is available basically for free. You can learn anything you want for free. మరి ఏంటి ఎడ్యుకేషన్ సిస్టమ్? ఎవరు తయారు చేశారు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని? ఒకసారి చూద్దాం రండి. సరిగ్గా 1806 సంవత్సరంలో బ్యాటిల్ ఆఫ్ జనా, ఒకవైపు ఫ్రాన్స్ కి చెందిన నెపోలియన్ ఆర్మీ, మరోవైపు పర్షియాకి చెందిన ఫెడరిక్ విలియం III ఆర్మీ, ఈ ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ భయంకరమైన వార్లో నెపోలియన్ గెలుస్తాడు, విలియం ఫెడరిక్ III ఓడిపోతాడు. దానికి కారణం ఏంటో తెలుసా? నెపోలియన్ ఆర్మీ వాళ్ళ లీడర్స్ ఆర్డర్స్ ని ఫాలో చేస్తున్నారు, కానీ ఫెడరిక్ విలియం ఆర్మీ ఇండివిజువల్ గా ఫైట్ చేస్తుంది, సీనియర్స్ ఆర్డర్స్ ని ఫాలో చేయదు. సో దీని కారణం చేత నెపోలియన్ చేతిలో విలియం III ఓడిపోతాడు. ఈ ఓటమి తర్వాత పర్షియన్ లీడర్స్ చాలా తీవ్రమైన ఆలోచనలు పడతారు. ఆ తీవ్రమైన ఆలోచన నుంచి పుట్టిందే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే దేశంలో ఉన్న పిల్లలని ట్రైనింగ్ సోల్జర్ గా తయారు చేయాలని 6 years నుంచి 14 years వరకు ట్రైనింగ్ ఇస్తారు. రీడింగ్, రైటింగ్ అన్ని నేర్పిస్తారు. వీళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే ఆర్డర్స్ ని ఫాలో చేసే ఒక బ్లైండ్ స్టూడెంట్స్ ని తయారు చేయాలి. దేశంలో ఉన్న పిల్లలందరూ రాబోయే రోజుల్లో ఒక డిసిప్లైన్ లీడర్స్ మాట వినే విధంగా, లీడర్స్ ని బ్లైండ్ గా నమ్మే విధంగా, రివర్స్ క్వశ్చన్ చేయకుండా ఏది చెబితే అది విని ఒక స్లేవ్ మెంటాలిటీ మైండెడ్ సోల్జర్ ని తయారు చేయడం వీళ్ళ మోటివ్. అంటే రోజు స్కూల్కి వెళ్తావు, టీచర్ రాగానే లేచి నిల్చుంటావు, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ తో స్టార్ట్ చేస్తావు. టీచర్ ఉన్నప్పుడు కాళ్ళ మీద కాళ్ళు పెట్టుకుని కూర్చోకూడదు. స్కూల్లో యూనిఫామ్ కూడా ఉంటుంది, లైక్ ఫ్యాక్టరీలో వర్కర్స్ లా, సైన్యంలో సోల్జర్స్ లా. వాటర్ తాగడం కోసం 100 సార్లు పర్మిషన్ తీసుకోవాలి, వాష్రూమ్కి వెళ్ళడం కోసం 100 సార్లు పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ క్లాస్ టీచర్ వద్దు అని పంపించకపోయినట్లయితే కదలకుండా కూర్చోవాలి. ఇలా ఈ విధంగా నీ ఇండిపెండెన్స్ ని క్లాస్ రూమ్ లో కిల్ చేయడం స్టార్ట్ అవుతుంది. దీనికి డిసిప్లిన్ అని పేరు పెట్టుకున్నాం. 24 గంటల్లో ఒక 5 నుంచి 6 గంటలు స్కూల్లోనే అయిపోతుంది. సో మనకి నైట్ ఆలోచించడానికి ఏమైనా టైం ఉంటుందా అంటే అలా కూడా ఉండదు. ఎందుకంటే మనకి ఇంటికి రాగానే హోంవర్క్ ఉంటుంది, ఆ హోంవర్క్ చేయాలి. ఒకవేళ చేయనట్లయితే నెక్స్ట్ డే క్లాస్లో పనిష్మెంట్ ఉంటుంది. సో ఈ విధంగా 10 నుంచి 12 సంవత్సరాల వయసులో నీకు ఆలోచించుకునే అవకాశాన్ని లేకుండా చేస్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇలాంటి స్టూడెంటే పర్షియాకి ఒక ట్రైనడ్ బ్రెయిన్లెస్ సోల్జర్ గా పనికొస్తాడు. సో ఈ విధంగా 1810 సంవత్సరంలో పర్షియాలో కంపల్సరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫోర్స్ఫుల్ గా స్టార్ట్ చేస్తారు. సిస్టమ్ ద్వారా పర్షియాలో ఉన్న మొత్తం జనాభాని డిసిప్లైన్ గా కంట్రోల్ చేయడం చాలా సులభమైంది. पर्शियन फिलोसोफर ने ये तक बोल दिया, Education should be aimed at destroying free will, so that after peoples are thus schooled, they will be incapable throughout the rest of their lives of thinking or acting otherwise than as their schoolmasters would have wished. When the technique has been perfected, every government that has been in charge of education for more than one generation will be able to control its subjects securely, without the need of armies or policemen. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక వ్యక్తిని విపరీతంగా ప్రభావితం చేస్తుంది. అతడే అమెరికాకు చెందిన హార్స్ మ్యాన్. Education, knowledge, is not the province of the few. God gave every individual a brain, no matter how low his birth or slim his pocketbook. 1852లో ఒక కమిటీని తయారు చేసి సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అమెరికాలో కూడా కావాలని అంటాడు. అదే సమయంలో మన బాబాయ్ ఎంట్రీ ఇస్తాడు. బాబాయ్ అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదండి, ఈ వ్యక్తి పేరుని గుర్తుపెట్టుకోండి, కథలో మళ్ళీ వస్తాడని. అతడే ద వరల్డ్ ఫస్ట్ బిలియనియర్ జాన్ డి రాక్ఫెల్లర్. అప్పట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని డెవలప్ చేయడం కోసం కొన్ని $1 million ని డొనేట్ చేశాడు. దీని వెనుక ఇతని స్వార్థం చాలా ఉంది. అది ఏంటంటే ఆ టైం పీరియడ్ లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది, జాయింట్ ఆయిల్ కంపెనీస్ వి. కానీ ప్రాబ్లం ఏంటంటే కంపెనీస్ లో ఇండస్ట్రీలో పనిచేయడానికి వర్కర్స్ లేరు. మామూలుగా చెప్పాలంటే అప్పట్లో మనిషి పుట్టాక మనిషికి కావాల్సింది ఏంటి? ఫుడ్ కావాలి. దానికోసం మనిషి వ్యవసాయం చేసేవాడు, వ్యవసాయం చేసి తన కడుపు నింపుకునేవాడు. సో ఆ టైంలో మనిషి ఎవరి కింద పని చేసేవాడు కాదు. కంపెనీస్ అంటే ఏంటో తెలియదు, అలాగే కంపెనీస్ లో పని చేయాల్సిన అవసరం కూడా లేదు. రాక్ఫెల్లర్ కి మాత్రం చాలా మంది వర్కర్స్ నీడ్ ఉండేది. అందువల్ల అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఫండింగ్స్ ఇచ్చేవాడు. సొంతంగా స్కూల్ స్టార్ట్ చేశాడు. నీకు స్కూల్ స్టేజ్ లోనే ఇండిపెండెంట్ థింకింగ్ ని కిల్ చేసి డ్యూరింగ్ స్కూల్ నువ్వు వర్కర్ గా పనిచేయడం కోసం నిన్ను 12 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు. ఈ 12 సంవత్సరాల ఎడ్యుకేషన్ అనేది నీ ఆలోచన పెంచుకోవడం కోసం మాత్రం అయితే కాదు. అండ్ రాక్ఫెల్లర్ సేస్
ఐ డోంట్ వాంట్ ఏ నేషన్ ఆఫ్ థింకర్, ఐ వాంట్ ఏ నేషన్ ఆఫ్ వర్కర్. ఈ విధంగా అమెరికాలో ఈ సిస్టమ్ స్టార్ట్ అయింది. ఇదే సిస్టమ్ ని ఇండియాలో బ్రిటిషర్స్ 1830 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ద ఇంగ్లీష్ యాక్ట్ 1835. దీనిలో థామస్ అబింగ్టన్ ది మెయిన్ రోల్. యాక్చువల్లీ వీళ్ళు దానికన్నా ముందు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసి చాలా భయపడ్డారు. అండ్ ఇది మాకు పనికొచ్చేది కాదు అని చెప్పి థామస్ వెస్ట్రన్ కల్చర్ ని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశాడు. ఇందులో ఇంగ్లీష్ అనేది మెయిన్ ప్రియారిటీ. వై? బికాస్ అప్పట్లో వాళ్ళకి మన ఇండియన్స్ తో కమ్యూనికేట్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల భాషలతో వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉండేవారు. సో ఇంగ్లీష్ అనేది మెయిన్ లాంగ్వేజ్ గా పెట్టడం జరిగింది. అప్పుడు స్టార్ట్ అయిన ఈ యాక్ట్ అనేది ఇప్పటి వరకు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అలాగే ఉంది. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తప్పుగా అనుకోవద్దు. రీసెంట్ గా మా పక్కింటి పిల్లాడు స్కూల్ నుంచి ఏడ్చుకుంటా వస్తా ఉంటే మధ్యలో ఆపి ఏమైంది అని అడిగాను నేను. టీచర్ తిట్టింది అని అన్నాడు. ఎందుకు తిట్టింది అని అడిగితే పిల్లాడికి కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, సిస్టమ్ ముందు కూర్చోబెట్టి సిస్టమ్ వర్క్ నేర్పిస్తా ఉన్నారు. నార్మల్ గా చూసుకున్నట్లయితే స్కూల్ కాలేజీల్లో ఉండే సిస్టమ్స్ ప్రాసెసింగ్ కొంచెం స్లోగా ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా కొంచెం లోగా ఉంటుంది. వాళ్ళకి టీచర్ ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ప్రోగ్రామ్ చేయమంటారు. సో పిల్లాడు ఏం చేశాడంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆ మౌస్ యొక్క స్పీడ్ ని పెంచాలనుకున్నాడు. ఆ టైంలో టీచర్ అబ్బాయిని చూసి చాలా గట్టిగా అరిచిందంట. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, నేను ఇచ్చిన ప్రోగ్రామ్ ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి. యాక్చువల్గా తను ఏం చేస్తున్నాడు అనేది చూడలేదు అండ్ అతను అడగలేదు. ఎందుకంటే ఆ పిల్లాడికి అంత ఫ్రీడమ్ లేదు క్లాస్ రూమ్ లో. టీచర్ ఏం చెప్తే అది మాత్రమే చేయాలి. సో ఆ పిల్లాడు చేసిన పనికి అందరి ముందు నిల్చోబెట్టి చాలా గట్టిగా పనిష్ చేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ పబ్లిక్ స్కూల్లో చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల లైఫ్లో ఇంకెప్పుడైనా ఎక్స్ట్రా వర్క్ చేయడానికి ఆలోచిస్తావా? ఎంత చెప్తే అంతే చేయాలి. బ్రెయిన్కి ఎక్స్ట్రా పని అనేది చెప్పవు. ఇదే పర్షియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క టార్గెట్. మీరు గవర్నమెంట్ స్కూల్లో చూసినట్లయితే ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఈ సిస్టమ్ లో ఒక నార్మల్ ఫోల్డర్ తయారు చేయడం కూడా రాదు. మన దగ్గర క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. ఫిన్లాండ్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఒకసారి చూద్దాం. Cake for the cameraman, 1 cake for me, and 2 coffees. How much is it? €2 and 60 cents. How much change? €2 and 40 cents. And there's even a PlayStation in the corner. స్కూల్లో పిల్లలకు న్యూస్ పేపర్ కోసం, సోషల్ మీడియా కోసం, ఆల్గారిథం కోసం, ఇంటర్నెట్ కోసం, ఐటీ కోసం, ఫేక్ న్యూస్ కోసం, మీడియా క్రిటిసైజం కోసం, టెక్నాలజీ కోసం నేర్పించడం జరుగుతుంది. Media literacy is not one single subject. We talk about fake news. Then in maths, we might focus on statistics and algorithms. The students learn about images, how photos are edited. बचपन से ही स्कूल में उनको इंटरनेट के एक्सेस दे दिया जाता है. We want to inform about all the technological aids and all the new stuff that has been invented. The main goal is that everyone find something where they are good at. వరల్డ్ లో ద బెస్ట్ స్కూల్ సిస్టమ్ ఫిన్లాండ్ ది. మన దగ్గర పిల్లలకు 10 నుంచి 12 సంవత్సరాల వరకు ఒకే రకమైన ఎడ్యుకేషన్ ఇస్తారు. మారుతున్న కాలం బట్టి, అప్డేట్ అవుతున్న సిస్టమ్ బట్టి పిల్లల మైండ్ ను కూడా అప్డేట్ చేస్తా ఉండాలి. అలా కాదు పుస్తకాల్లో ఏది ఉందో అదే రాయు, పుస్తకాల్లో ఏది ఉందో అదే చదువు. బ్రిటిషర్స్ ఈ సిస్టాన్ని ఇలాగే డిజైన్ చేశారు. ఇండియాలో ఇండియన్స్ చదువుకోవాలి, బట్ వాళ్ళ కోసం మాత్రమే పనిచేయాలి. క్వశ్చన్ చేయకుండా, నీ పరిధిని దాటి ఆలోచన చేయకుండా. అసలు మన ఇండియన్ ఎడ్యుకేషన్ కల్చర్ ఎంత గొప్పదో మీకు తెలుసా? గురుకుల్, మక్తబ్, మద్రాసా. ఇక్కడ స్టూడెంట్స్ గురువుతో పాటుగా ప్రాక్టికల్లీ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసేవారు. చదువు 4 గోడల మధ్య కాదు, ఓపెన్ గా ఉండేది. ఇక్కడ క్రియేటివిటీ డెవలప్ అవుతుంది, కొత్త ఆలోచనలకు పునాది పడుతుంది. మరి అలాంటి గొప్ప కల్చర్ను వదిలేసుకొని మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎందుకు ఈ సిస్టాన్ని కంటిన్యూ చేస్తుందని అనుకుంటున్నారా? ఈ పొలిటీషియన్స్ కి, అధికారులకి ఈ సిస్టమ్ కోసం తెలియదు అనుకుంటున్నారా? गरीब अगर अनपढ़ रहेगा तभी तो भेड़ बकरियों की तरह इन नेताओं के इशारों पे चलता रहेगा. और सभी जानते हैं कि यही अनपढ़ लोग इनका वोट बैंक है, जो धर्म और जात के नाम पे वोट देते आए हैं. आप सभी को अयोध्या में राम मंदिर का दर्शन करना है ना? करना है या नहीं करना है? ఇది మనకు తెలియకుండానే మన మీద గవర్నమెంట్ చేస్తున్న ఒక పెద్ద స్కామ్. అందువల్ల నీకు స్కూల్లో మనీ కోసం, రియల్ లైఫ్ కోసం, దేశంలో ఉండే ప్రాబ్లమ్స్ కోసం నేర్పించదు. కేవలం బాబర్, అక్బర్ ఎప్పుడు చనిపోయారు, షాజహాన్కి ఎంతమంది భార్యలు, ఇవే నీకు ఫ్యూచర్ని ఇస్తాయి, ఇవే నేర్పిస్తారు. నేను స్టార్టింగ్ లో ఎంతమంది పేర్లు అయితే చెప్పానో వాళ్ళందరూ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని తెలుసుకొని ఒక టైంలో స్కిప్ చేసి వాళ్ళ మైండ్ ని ఉపయోగించుకొని గొప్ప వాళ్ళు అయిన వాళ్ళే. అంటే ఏంటి బ్రో, ఇప్పుడు అందరూ స్కూల్స్, కాలేజ్ చదువుల మధ్యలో ఆపేయాలని చెప్పాలనుకుంటున్నావా అంటే 100% కాదు అని అంటాను. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లైఫ్ టైం యూజ్ అవుతాయి. నువ్వు వీటితోనే ముందుకు వెళ్ళగలవు. నేను ఎడ్యుకేషన్ రాంగ్ అనటం లేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ రాంగ్ అంటున్నాను. నేర్పించే విధానం రాంగ్ అంటున్నాను. ఎక్కడైతే సొంత ఆలోచనలు వాడనివ్వరో, ఎక్కడైతే క్వశ్చన్ చేసే రైట్ ఉండదో అక్కడే తప్పు జరుగుతుంది. మీకు తెలుసా, ఇండియాలో ఈ సిస్టమ్ కారణంగా ఇండియాలో చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఇండియన్ వదిలి వెళ్ళిపోయారు. లైక్ శాంతను నారాయణ్, CEO ఆఫ్ అడాబ్ సిస్టమ్, సుందర్ పిచాయి, CEO ఆఫ్ గూగుల్, సత్య నాడెల్లా, CEO ఆఫ్ మైక్రోసాఫ్ట్, అరవింద్ కృష్ణ, CEO ఆఫ్ IBM. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంటుంది. ఇవన్నీ వరల్డ్ లో ద టాప్ కంపెనీస్. వీటి CEOs మాత్రం ఇండియన్సే.
కానీ వీళ్ళు ఇండియాలో ఉండరు, వీళ్ళ సిటిజన్షిప్ అమెరికాలో ఉంటుంది. ఇది చూడండి, 2018 సంవత్సరంలో 1,34,000 మంది కన్నా ఎక్కువ టాలెంటెడ్ పీపుల్ ఇండియాను వదిలి వెళ్ళిపోయారు. సిమిలర్లీ 2019 1,40,000 మంది, 2020లో 1,75,000 మంది, 2022లో 2 లక్షల కన్నా ఎక్కువ మంది ఇండియన్ సిటిజన్షిప్ ని గివ్ అప్ చేసి అమెరికాకు వెళ్ళిపోయారు. ఎందుకు టాలెంటెడ్ పీపుల్ ఇండియన్ వదిలి వెళ్ళిపోతున్నారు? ఏదో ఒక లోపం వల్లనే కదా. 2022లో కేవలం చదువుకోవడం కోసం మాత్రమే 7,50,000 మంది ఇండియన్ వదిలి వెళ్ళిపోయారు. అంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదో ప్రాబ్లం ఉండబట్టే కదా. సో ఇది ఎలా కంటిన్యూ అయినట్లయితే ఇండియాలో టాలెంటెడ్ పీపుల్ అనే వాళ్ళు ఉండరు. ఆఖరికి మిగిలేదు ఎలాంటి వాళ్ళో తెలుసా? చూడండి. కొన్ని కథలు వింటే భయం అవుతుంది, సలార్ సినిమా చూడకపోతే జీవితం వ్యర్థం అవుతుంది. అన్న ఆయన హార్డ్ వర్క్ చూసి మేము అందరం ఫ్యాన్స్ అయినాం అంతే, ఒక్క మాటలో. జై బన్నే, జై జై బన్నే, జై బన్నే, జై జై బన్నే, సో గైస్, ఫైనల్లీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎడ్యుకేషన్ కావాలి, బట్ సిస్టమ్ చేంజ్ అవ్వాలి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్, జై భారత్.